హాయ్ హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3999 రూపీస్ కి కాంబో ఆఫర్ లో 3 వస్తువులు ఒకటి ఫాగ్ మెషిన్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఇంకొకటి వేపరైజర్ ఈ 3 కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5500 రూపాయలకే ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించే నెంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి బీపీ డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి ఈ కరోనా సమయంలో అందరూ కూడా భయంతో ఉన్నారు అంటే నాకేమైపోతుందో అన్న భయపడటం వల్ల కూడా ఈ బీపీ లెవెల్స్ ఎక్కువవుతున్నాయండి డయాబెటీస్ లెవెల్స్ కూడా ఎక్కువవుతున్నాయి ల్యాబ్స్ అవి అందుబాటులో లేకపోవడం వల్ల రెగ్యులర్గా నేను చెకప్ చేయించుకోవాల్సింది కూడా నేను చెకప్ చేయించుకోలేకపోతున్నాను నాకు ఎంత ఉందో కూడా లెవెల్స్ తెలియడం లేదు అన్న మానసిక ఆవేదనలోకి వెళ్తున్నారు దయచేసి ఈ విధంగా ఆలోచించడం మానేసి మీ యొక్క లెవెల్స్ అంటే బీపీ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ లెవెల్స్ పెరగకుండా ఏం చేయాలా అన్నది ఇప్పుడు నేను చెప్తున్నానండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మనందరికీ తెలిసిందే కదా ఆ విషయం జస్ట్ ఈ హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదండి ఈ విధంగా పెట్టండి నా రైట్ హ్యాండ్ తిప్పిన డైరెక్షన్లో మీరు ఒక 10 నిమిషాలు రోజు చేసినట్లయితే అంటే లో బీపీ హై బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ముద్ర చేయొచ్చండి చాలామంది ఒక డౌట్ ఉంది బీపీ ఉన్న వాళ్ళే చేయొచ్చా మేడం ఎవరైనా చేయొచ్చా ఎవరైనా చేయొచ్చండి దీనికి వయసుతో ఏమీ సంబంధం లేదు బీపీ లేకపోయినా చేయడం వల్ల ఏంటి అంటే మీ హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుందండి అంతకు మించి అయితే సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు లో బీపీ ఉన్నా హై బీపీ ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది ఎవరైతే బీపీ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళకి నార్మల్ వచ్చినా కూడా మెడిసిన్ అయితే మానకూడదండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడే నాకు కొత్తగా స్టార్ట్ అయిందండి బీపీ అన్న వాళ్ళకైతే నేను అసలు మెడిసినే రాయను ఓన్లీ యోగ ముద్ర అండ్ మెడిటేషన్ తోటే కంట్రోల్ చేస్తానండి వితిన్ 2 డేస్లో కంట్రోల్ అయిపోయింది ఒక పేషెంట్కి చాలామంది పేషెంట్స్ నేను క్యూర్ చేశాను అంతేగాని ముందు నుంచి ఒక 6 మంత్స్ అయిపోయిందండి మేము బీపీ మందులు వాడుతూ అన్న వాళ్ళు మాత్రం దయచేసి ఇంగ్లీష్ మెడిసిన్ ఎవరు చెప్పినా కూడా మానద్దు దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మీ బాడీకి అది అలవాటు పడిపోయిందండి ఆ డ్రగ్ అలవాటు పడిపోయింది కాబట్టి మనం మానకూడదు లో డోస్ అన్నా వేసుకోవాలి లో బీపీ ఉన్న వాళ్ళు కొంచెం సాల్ట్ ఎక్కువ వాడాల్సి వస్తుందండి కొన్ని రోజులు హై బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ అన్నది తగ్గించాలి అంటే వంట చేసుకునేటప్పుడు సాల్ట్ వేసే ముందు వాళ్ళకి కొంచెం పక్కగా తీసిపెట్టి అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా సాల్ట్ వేసుకోండి వాళ్ళకి తగ్గించాం కదా అని చెప్పి మీరు తగ్గించుకుని తింటే మీకు లో బీపీ వస్తుందండి అలాంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తున్నారు తెలియక అలాంటి పనులు చేయొద్దు నేను ప్రేమ స్వరూప ఆత్మను మీ ఆత్మిక స్థితిని ప్రేమ స్వరూపంగా మార్చేసుకోండి పరమాత్మని యొక్క ప్రేమను మీ ఆత్మలో నింపుకోండి ఆటోమేటిక్గా మీ యొక్క హార్ట్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది ఎవరితో మాట్లాడినా కూడా మీరు చాలా ప్రేమగా మాట్లాడతారు మీకు తెలియని వైబ్రేషన్స్ అన్నవి మీ చుట్టుపక్కల వాయుమండలంలో కలుస్తాయి మీ మార్పుని మీరే గమనించుకోండి తర్వాత చేయాల్సింది చిన్న టిప్ అండి ఆయుర్వేదిక్ టిప్ సింపుల్ థింగ్ మన ఇంట్లో కరివేపాకులు ఉంటాయి కదా అందరికీ తెలిసిందే కరివేపాకు టీ తయారు చేసుకుని తాగాలండి కరివేపాకు టీ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏమీ లేదండి జస్ట్ 1 గ్లాస్ వాటర్ తీసుకోండి ఒక 4 ఆకులు రెమ్మలు కాదండి జస్ట్ 4 ఆకులు అంటే ఒక మనిషికి చెప్తున్నాను క్వాంటిటీ ఒక్క 4 ఆకులు తీసుకుని హాఫ్ గ్లాస్ అయ్యేలాగా మరగబెట్టండి దాంట్లో కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేయండి వడగట్టండి హాఫ్ గ్లాస్ అయిన తర్వాత హాఫ్ చెక్క లెమన్ పిండుకుని తాగండి మీలో వచ్చే మార్పు ఏంటో మీరే చూడండి హార్ట్ కొలెస్ట్రాల్ అంటే హార్ట్లో ఉండే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుందండి వెయిట్ లాస్ కూడా అవుతారు ఎవరైతే వెయిట్ అయిపోయామని బాధపడుతున్నారో వెయిట్ లాస్ కూడా అవుతారండి మీరు నార్మల్ టీస్ తాగే ప్లేస్లో మీ ఇంట్లో తయారు చేసుకుని కరివేపాకు టీని చక్కగా తాగినట్లయితే చాలా ఫ్రెష్గా కూడా ఉంటారు మైండ్ కూడా రిలాక్సేషన్ వస్తుందండి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ గురించి చెప్తున్నానండి షుగర్ ఎందుకు పెరుగుతుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి
మన వంశపారంపర్యంగా మన ఇంట్లో ఎవరికన్నా ఉన్నా కూడా వస్తుంది. మెయిన్గా ఇప్పుడు వస్తున్నది దేనికి అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. టెన్షన్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాలకి గురవుతున్నాము. ఇప్పుడు ఈ కరోనా సమయంలో చాలా టెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మరణాల రేటు కూడా ఎక్కువ ఉందండి. అందులోనూ స్పెసిఫిక్గా చెప్పాలంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి కూడా కంగారు పడద్దు. ఫస్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి, విల్ పవర్ని పెంచుకోండి. నేను నిరోగి ఆత్మను, నేను నిరోగి ఆత్మను, నేను శక్తి స్వరూప ఆత్మను అని అనుకుంటూ ఉండండి. అంతేకాకుండా మీ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయడానికి, మీ లివర్ని యాక్టివేట్ చేయడానికి సుఖ స్వరూప ఆత్మను అన్న స్వమాన్ని తీసుకోవాలండి. నేను సుఖ స్వరూప ఆత్మను. పరమాత్మ నుంచి మీ ఆత్మలో సుఖం అనే గుణాన్ని నింపుకోవాలి. ఆ గుణం వల్ల ప్యాంక్రియాస్ యాక్టివేషన్ చాలా బాగుంటుంది, లివర్ యాక్టివేషన్ కూడా బాగుంటుందండి. అది సూక్ష్మమైన వైద్యము. స్థూలంగా ఏంటంటే మీరు ఈ యొక్క యోగ ముద్ర చేయాలి. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, జస్ట్ ఫింగర్స్ ఇలా పెట్టాలండి, ఈ డైరెక్షన్లో తిప్పాలి. ఇది రోజు 10 మినిట్స్ చేసినట్లయితే, అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మార్నింగ్ 10 మినిట్స్ అండ్ ఈవినింగ్ 10 మినిట్స్ చేయొచ్చండి. తినకముందు తిన్న తర్వాత అన్నది లేదు, ఎప్పుడన్నా చేయొచ్చు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చేయొచ్చు. దీన్ని చేయడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ కూడా బాగుంటుందండి, లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది. అసిడిటీ తోటి కూడా చాలామంది బాధపడుతున్నారు, అది కూడా కంట్రోల్ అవుతుందండి. దానికి కూడా స్వమాన్ చెప్తున్నానండి మెడిటేషన్ పరంగా. నేను సుఖ స్వరూప ఆత్మను, నేను సుఖ స్వరూప ఆత్మను. ఐ ఆమ్ హ్యాపీ సోల్, ఐ ఆమ్ హ్యాపీ సోల్. ఈ విధంగా కనుక మీరు యోగం చేసినట్లయితే ఆత్మిక సర్జన్ పరమాత్మ నుంచి మీకు వైద్యం అందుతుందండి. 30 to 40% మీకు ఏ డాక్టర్ లేకుండానే మీకు మీరే వైద్యం చేసుకోవచ్చు. అంటే మీ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా మంచి ఆరోగ్యాన్ని పొందగలరు. మానసిక ఆనందమే మన శారీరక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి. ఆయుర్వేదిక్ టిప్ చెప్తున్నానండి. కొత్తిమీర తెలుసు కదండి అందరికీ, సింపుల్. 2 glasses వాటర్ తీసుకోండి, కొంచెం కొత్తిమీర తీసుకోండి, 1 glass అయ్యేలాగా మరగపెట్టండి. దాంట్లో కూడా లెమన్ పిండుకుని డైలీ తాగినట్లయితే మీకు డయాబెటీస్ లెవెల్స్ అన్నవి కంట్రోల్కి వస్తాయి. డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాత మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ మారటానికి వీలు లేదండి. మినిమం డోసేజ్ అన్నా వేసుకోవాలి. ఒక 6 months అయితే మాత్రం ఇంకా రెగ్యులర్గా లైఫ్ లాంగ్ వాడాలండి. ఎందుకంటే మీ బాడీకి అది అలవాటు పడిపోయింది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నవి కానీ, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అన్నవి కానీ మీరు ఇప్పుడు ముందు నుంచి వాడకుండా ఇప్పుడే వాడేమో 1 month అయిన వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్ తీసుకుని మీరు ఇంగ్లీష్ మెడిసిన్ మానచ్చు. కానీ 6 months అయిందన్న వాళ్ళు మాత్రం దయచేసి మానకండి. ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ టైంలో మీరు బాగానే ఉండొచ్చు ఆ మెడిసిన్ వేసుకునేంత వరకు. ఇదివరకు ఉన్న స్టామినాస్ ఎవరికి లేవండి. ఆత్మిక స్థితి పరంగా మనం మన శరీరాన్ని నడిపించాలి, కానీ శరీరానికి సంబంధించిన పోషక పదార్థాలు ఈరోజు తినే ఆహారంలో అయితే లేవు. అది అందరూ గమనించుకోండి. అన్నీ కూడా అంటే ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి, ఈ ఆకు తింటే తగ్గిపోతుంది, అవి తింటే తగ్గిపోతుందని. కానీ దాంట్లో కూడా కెమికల్స్ వచ్చేస్తున్నాయి, అవి కూడా గమనించుకోవాలి. పూర్వకాలంలో అయితే ఇప్పుడు లేము అని గమనించుకుని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలండి. ఫస్ట్ భయాన్ని తొలగించుకోండి. ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. స్వపరివర్తన విశ్వ పరివర్తన అంటే ఫస్ట్ నన్ను నేను చేంజ్ చేసుకుంటే అందరూ కూడా మారుతారండి. ఆ చేంజ్ చేసుకోవడం ఏంటి అంటే నాలో భయాన్ని నేను పోగొట్టుకోవాలి. నాకు ఏమీ అవ్వదు, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అన్న కాన్సెప్ట్లో మనం వెళ్ళాలి అండి. దేని గురించి కూడా భయపడద్దు. ఏ విషయం వచ్చినా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. మన కార్మిక్ అకౌంట్స్ పరంగా అన్నీ జరుగుతూ ఉంటాయి, మన కర్మలు క్లియర్ అయిపోతున్నాయి అనుకోవాలి. అనారోగ్యం కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మన కర్మలకు రూపమే. మనం చేసిన కర్మలు మనం ఎలా అనుభవిస్తామండి? అనారోగ్యంతో అనుభవిస్తాము. ఈ విషయాలు అందరికీ తెలిసిందే, కానీ మనం ఎందుకో భయపడుతూ ఉంటాము. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎవరికైతే ఏమైనా సలహాలు సూచనలు కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు. 7995937939.
డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మాత్రం దయచేసి ఎలాంటి మందులు వాడకండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అని చేసేసుకుంటూ కంట్రోల్ అయిపోయింది కదా అని కూడా ఉండద్దు. ఒక్కసారి డాక్టర్ కన్సల్టేషన్కి అయితే తీసుకోండి. నా దగ్గరికి రమ్మని చెప్పను. మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారా, యాక్యుపంక్చరిస్ట్ దగ్గరికి వెళ్తారా, లేదు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా అన్నది అది మీ ఇష్టం అండి. కానీ భయంతో మాత్రం మీ లెవెల్స్ అన్నది ఎక్కువైపోతాయి అన్నది గమనించుకోండి. బీపీ పేషెంట్స్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్. స్వీట్స్ గురించి మాట్లాడుతున్నానండి. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు స్వీట్స్ తినచ్చా తినకూడదా? చాలామంది అంటారు తినకూడదు అని. నేను చెప్తాను అండి, 10 స్వీట్స్ ప్లేట్స్లో 1 స్వీట్ తినమని చెప్తాను. మీ ఆత్మలో కోరిక ఉండకూడదండి. అయ్యో నన్ను అందరూ తిననివ్వట్లేదు, ఆ టెన్షన్ తోటే మీ యొక్క డయాబెటిక్ లెవెల్స్ అన్నవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఎక్కువ తినకుండా జస్ట్ 1 స్వీట్ తినండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. మీ ఆత్మలో ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉందో ఆటోమేటిక్గా మీ ప్యాంక్రియాస్ అన్నది చాలా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది.